ఒక దళిత యువకుడి హత్య. 7 ఏళ్ల తర్వాత కూడా న్యాయం కోసం పోరాటం. ఇది ఒక క్రైమ్ స్టోరీనా లేక వ్యవస్థల వైఫల్యానికి నిదర్శనమా? పోలీసులు దర్యాప్తు చేశారా లేక నిజాన్ని దాచేందుకు కుట్ర జరిగిందా? నిందితుడికి అండగా నిలిచారా? అసలు సాక్ష్యాలు ఎందుకు మాయమయ్యాయి? ఛార్జ్‌షీట్ ఎందుకు ఆలస్యమైంది? ప్రభుత్వాలు మారినా న్యాయం ఎందుకు జరగలేదు? సుప్రీంకోర్టులో ఆగ్రహ జ్వాలలు రేపిన సుబ్రహ్మణ్యం హత్య కేసు న్యాయం కోసం 7 ఏళ్ల పోరాటానికి కొత్త మలుపు. దళిత యువకుడు డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసు మరోసారి దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. న్యాయం కోసం బాధితుడి కుటుంబం 7 ఏళ్లుగా సాగిస్తున్న పోరాటం మధ్య సుప్రీంకోర్టు చేసిన ఘాటు వ్యాఖ్యలు వ్యవస్థల వైఫల్యాన్ని బహిర్గతం చేశాయి. అధికారంలో ఉన్నవారు, పోలీసులు కలిసి న్యాయాన్ని ఎలా నీరుగార్చారో చెప్పేందుకు ఈ కేసు ఒక ఉదాహరణగా లాంటిదని ప్రధాన న్యాయమూర్తి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం పరిస్థితి తీవ్రతను వెల్లడిస్తోంది. నిందితుడు రాజకీయ పలుకుబడిని ఉపయోగించుకున్నాడా లేక వ్యవస్థే అతనికి అండగా నిలిచిందన్న ప్రశ్నలు ఇప్పుడు మరింత బలంగా వినిపిస్తున్నాయి. 2022 మేలో జరిగిన ఈ దారుణ ఘటనలో మాజీ ఎమ్మెల్సీ అనంతబాబు తన దగ్గర డ్రైవర్గా పనిచేసిన సుబ్రహ్మణ్యాన్ని కారులో తీసుకెళ్లి దారుణంగా కొట్టి చంపినట్లు ఆరోపణలు ఉన్నాయి. మరింత షాకింగ్ విషయం ఏంటంటే హత్య తర్వాత మృతదేహాన్ని ఇంటి వద్దకు తీసుకెళ్లి ప్రమాదంలా చిత్రీకరించే ప్రయత్నం చేయడం. కానీ శరీరంపై కనిపించిన అనేక గాయాలు, కుటుంబ సభ్యుల అనుమానాలు, దళిత సంఘాల ఆందోళనలు ఈ కేసును వెలుగులోకి తెచ్చాయి. అయినా మొదటి దశలో పోలీసులు చూపిన నిర్లక్ష్యం ఇప్పుడు సుప్రీంకోర్టు ఆగ్రహానికి కారణమైంది. సుప్రీంకోర్టు విచారణలో బయటపడిన అంశాలు మరింత కలవరపరిచేవిగా ఉన్నాయి. నిందితుడికి డిఫాల్ట్ బెయిల్ వచ్చేలా పోలీసులు ఉద్దేశపూర్వకంగా దర్యాప్తును ఆలస్యం చేశారని న్యాయమూర్తులు వ్యాఖ్యానించడం సంచలనం సృష్టించింది. సకాలంలో ఛార్జ్షీట్ వేయకపోవడం, ఫోరెన్సిక్స్ నివేదిక జత చేయకపోవడం, సాక్ష్యాలను బలహీనపరచడం, ఇవన్నీ యాదృచ్ఛికమా లేక పన్నాగమా అని కోర్టు ప్రశ్నించింది. పోలీసులే నిందితుడితో చట్టాపట్టాలేసుకొని తిరిగారని చేసిన వ్యాఖ్యలు వ్యవస్థల్లో లోపాలను ఎత్తి చూపాయి. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ప్రభుత్వం మారిన తర్వాత కూడా చర్యలు కనిపించకపోవడం, నిర్లక్ష్యం చేసిన అధికారులపై కనీసం షోకాజ్ నోటీసులు కూడా ఇవ్వలేదని కోర్టు నిలదీయడం ఇప్పుడు పెద్ద చర్చకు దారితీసింది. దర్యాప్తు అధికారిపై నియంత్రణ లేని డీజీపీ పదవిలో ఎలా కొనసాగుతారన్న ప్రశ్న కూడా న్యాయ వ్యవస్థ నుంచే రావడం పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో చెబుతోంది. అవసరమైతే దర్యాప్తును సిబిఐకి బదిలీ చేస్తామని హెచ్చరించడం కూడా వ్యవస్థలపై నమ్మకం తగ్గిన సంకేతంగా భావిస్తున్నారు నిపుణులు. ఈ కేసులో దర్యాప్తు లోపాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. హత్య జరిగిన తర్వాత కీలక సీసీటీవీ ఫుటేజీలు మాయం కావడం, సెల్ టవర్ డేటా సేకరించకపోవడం, సాంకేతికత సాక్ష్యాలను పట్టించుకోకపోవడం, ఇవన్నీ దర్యాప్తును ఉద్దేశపూర్వకంగానే బలహీనపరిచినట్లు చూపిస్తున్నాయి. కానీ తర్వాత సిట్ విచారణలో వందల గంటల వీడియోలు పరిశీలించగా కొత్త ఆధారాలు వెలుగులోకి వచ్చాయి. హత్య జరిగిన ప్రాంతాల్లో నిందితుడు, అతని భార్య ఉనికిని ఫోరెన్సిక్ నివేదికలు నిర్ధారించడం కేసుకు కీలక మలుపుగా మారింది. ఫోరెన్సిక్ నివేదికలు వెల్లడించిన అంశాలు మరింత కలవరపరిచాయి. శరీరంపై అనేక గాయాలు, బలమైన వస్తువులతో దాడి చేసిన ఆనవాళ్లు, ఒకరికి మించిన వ్యక్తుల ప్రమేయం ఉండొచ్చన్న సూచనలు, ఇవన్నీ హత్య దారుణాన్ని స్పష్టంగా తెలియజేశాయి. అయినా మొదట్లో కేసును ప్రమాదంలా చూపించేందుకు చేసిన ప్రయత్నాలు ఇప్పుడు వరుసగా బయటపడుతున్నాయి. ఇదే విషయాన్ని సుప్రీంకోర్టు కూడా తీవ్రంగా ప్రస్తావించింది. ఇప్పుడు కేసు కీలక దశలోకి చేరుకుంది. నవంబర్ 30 లోపు విచారణ పూర్తి చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించడం బాధిత కుటుంబానికి కొంత న్యాయ ఆశను కలిగించింది. హైకోర్టు పర్యవేక్షణలో ప్రతి వారం విచారణ జరిగేలా ఆదేశాలు ఇవ్వడం కూడా అరుదైన పరిణామంగా మారింది. ఆలస్యమైన న్యాయం జరుగుతుందా లేక మళ్ళీ కుట్రల మధ్య కేసు చిక్కుకుపోతుందా అన్న ఆందోళనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఇక మరోవైపు నిందితుడు అనంతబాబు, అతని భార్య అజ్ఞాతంలోకి వెళ్ళినట్లు సమాచారం రావడం కేసుకు కొత్త ట్విస్ట్ ఇచ్చింది. అరెస్టు భయంతో ముందస్తు బెయిల్ ప్రయత్నాలు, పరారీలోకి వెళ్లడం, ఇవన్నీ విచారణపై మరింత ఉత్కంఠను పెంచుతున్నాయి. న్యాయం కోసం 7 ఏళ్లుగా పోరాడుతున్న సుబ్రహ్మణ్యం కుటుంబం మా బిడ్డకు న్యాయం ఎప్పుడు వస్తుందని ప్రశ్నిస్తోంది. సుబ్రహ్మణ్యం హత్య కేసు ఇప్పుడు ఒక మర్డర్ కేసు మాత్రమే కాదు, వ్యవస్థల నైతికతకు పరీక్షగా మారింది. అధికారాలు, రాజకీయాలు, పోలీస్ వ్యవస్థ ఇవన్నీ న్యాయానికి అడ్డంకులుగా మారితే సాధారణ పౌరుడి భద్రత ఎక్కడ అన్న ప్రశ్న దేశవ్యాప్తంగా వినిపిస్తోంది. సుప్రీంకోర్టు ఆగ్రహంతో ఈ కేసులో న్యాయ ప్రక్రియకు వేగం తీసుకొచ్చినా నిజమైన న్యాయం జరిగే వరకు కేసు ముగియదు. బాధిత కుటుంబం కోసం, సమాజం కోసం, వ్యవస్థల విశ్వసనీయత కోసం ఈ కేసు తీర్పు ఇప్పుడు చారిత్రకంగా మారబోతోంది.